रामनीलमेघश्याम कोदण्ड राम रघुकुलाब्धिसोम परन्धाम सार्वभौम नीलमेघश्याम रघुराम राम राम रघुराम जय राम 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 जय राम. అంటే లోకల్లో ఉన్నవేగా ఐశ్వర్యం, ఐశ్వర్యవంతుడు, సౌందర్యం ఉంటే, భగము ఉంటే భగవంతుడు. భగ శబ్దానికి ఏమిటి అర్థం? ఇప్పుడు చెప్పుకున్న 6 షణ్ణాం భగ ఇతి ఈరణ. షణ్ణాం భగ ఐశ్వర్యం, సమగ్రమైన ఐశ్వర్యం ఉండాలండి. సమగ్రమైన ధర్మం ఉండాలి, సమగ్రమైన సంపద, సమగ్రమైన జ్ఞానం, సమగ్రమైన వైరాగ్యం, కీర్తి. ఏ మనిషిలోన ఈ 6 సమగ్రంగా ఉంటాయా? ఉంటే మనిషి కాడు వాడు. కనుక లోకంలో ఏదో ఆదరంతో మరీ గొప్ప ఉపాధి అయితే భక్తి శ్రద్ధలతోటి భగవత్ శబ్దం ప్రయోగిస్తాం. అంతేకాని మానవ మాతృనికి భగవాన్ పనికిరాదండి. ఇవాళ అలాగా మోసం చేస్తున్నారు, మోసపోతున్నారు. పైకలా వారి యొక్క ఆ వెనుక, తెర వెనుక జీవితాన్ని పరిశీలించినట్టయితే మహా భయంకరంగా ఉంటాయి. కలి లక్షణం అది. అందువలన రామో రక్షతి, రక్షిస్తాను అని రామచంద్రుడు కంకణం కట్టుకుని కూర్చుని మనతో అంటుంటే మరొకడు ఎందుకండి? రామ చేత రామచంద్రమూర్తి శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామచంద్ర చరణౌ మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణౌ వచసా గృణామి శ్రీరామచంద్ర చరణౌ శిరసా నమామి శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. మహానుభావుడు తులసి రామచరిత మానసం, మన యొక్క మానసము శుద్ధం కావాలంటే ఈ రామచరిత మానసాన్ని శ్రవణం చేయాలి. మనస్సు శుద్ధమవుతుంది. देखी माया सब विधि गाढ़ी अति सभीत जोरे कर ठाढ़ी देखा जीवन चावई जागी देखी भगति जो चोरयताही. వాల్మీకి రామాయణంలో ఈ రామాది సోదరుల యొక్క బాల్యము లీలలు ఎక్కువ వర్ణించలే ఆయన. దాదాపు బాలలీలల వర్ణన లేదు వాల్మీకిలో. భాగవతంలో చాలా విస్తారంగా బాలకృష్ణుని యొక్క లీలలు వర్ణించారు. తులసీదాసు కొంతవరకు లీలా వర్ణన చేశారు. ఒక రోజు నుండి 4 సోదరులు రూపంలో కానీ, లావణ్యంలో కానీ, శీలంలో కానీ, సదాచారాలలో కానీ ఒకరిని మించిన వారు ఒకరుగా మనకు కనిపిస్తారు. కానీ 4 రామచంద్రుడు ఒక మణిపూస. మిగతావన్నీ 107 పూసలు ఉంటాయి, కానీ 108వది దాన్ని మణిపూస అంటే. రామావతారం, రామో రాజీవలోచన అంటుంటాడు వాల్మీకి ఎప్పుడు కూడా. రామచంద్రమూర్తి వాస్తవానికి నిర్గుణ నిరంజన పరబ్రహ్మ.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక అని అంటూ ఉంటాం మనం. మనసుతో ఊహించుకోవాలి. వ్యాపక బ్రహ్మ నిరంజన నిరుగుణ విగత వినోద్ సో అజ ప్రేమ భగతి బస్ కౌసల్యా కే గోద్. లలితా సహస్రంలో స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అని నామం. ఎక్కడ ఆపకంటే చివరి దాకా చదవాలి. 16 అక్షరాల నామం. ఆ నామ సారాంశం ఇక్కడ చెబుతున్నాడు తులసి. ఏమిటి? రామ ఆనందస్వరూపుడు. తాను ఆనందం, తన భక్తులకి ఆనందాన్ని పంచిపెడతాడు. అట్టి ప్రేమకి వశురాలై కౌసల్యాదేవి, పరమాత్మ యొక్క ప్రేమకి వశీభూతురాలై లొంగిపోయి కౌసల్య ఆ తల్లి ఎలా ఆడిస్తుంటే పరమాత్మ అలా ఆడుతున్నాడు చిన్నతనంలో. పిల్లలు బొమ్మలను పట్టుకొని ఆ బొమ్మలను ఆడిచ్చినట్టు కట్టుపుత్తలి అంటారు, గుడ్డ బొమ్మలు, అలా ఆడుతున్నట్ట పరమాత్మ. ఎక్కడ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తల్లి ఒళ్ళో కూర్చుని ఆ తల్లికి పరమ ఆనందాన్ని కలిగిస్తున్నాడు తన యొక్క చేష్టల చేత. పరమాత్మ ఆ వాత్సల్యానికి అంతము లేదు, హద్దు లేనటువంటి ప్రేమ. అందువల్ల రాముడు ఒళ్ళో ఉయ్యాల్లో ఉన్నప్పుడు పడుకోబెట్టడానికి, ఉయ్యాల్లో నిద్రింప చేయటానికి ఈ కౌసల్య జోలపాట పాడుతూ ఉండేది. పరమాత్మకి నిద్ర ఉంటుందండి? ఆయన నిద్రపోతే మనం ఉంటాం? జగత్తు ఉంటుందా? మన నిద్ర మొద్దు నిద్ర, పరమాత్మది యోగ నిద్ర. నిద్ర ఉంటుంది కానీ యోగం. అంతా చూస్తూ తెలుసుకుంటూ పడుకుంటాం. మనం పడుకుంటే ఏం తెలుసు? ఎవడన్నా వచ్చి కత్తి పట్టుకుని పొడి చేస్తే దిక్కు లేదు మనకి నిద్దట్లో. ఎంత చిత్రం చూడండి. ప్రాణం అనేది ఉన్నది కదా, ఆ ప్రాణం కూడా చెప్పదు, అరే మెళుకు నిద్రపోతున్నావు మొద్దులాగా, నిన్ను చంపడానికి వస్తున్నాడరా, నువ్వు మేలుకో అని. లోపల ప్రాణం ఉందిగా, కనీసం అదన్నా హెచ్చరిక చేస్తుందా? అది చేయదు. ఎందుకు? జడం. ప్రాణం కూడా జడమే. చంపితే దిక్కుముక్కు లేదు. కానీ పరమాత్మ అలా కాదండి, యోగ నిద్రారతుడై ఉంటాడు. అస్తుతి కర్ణ జాయ భయమాన జగత పితామై సుతకరి జాన. ఉయ్యాల్లో నిద్రపుచ్చుతున్నది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. జోల పాట పాడుతున్నది ఆ కౌసల్య అమ్మవారు. ఇంచేత ఇహావు దుయి బాలక దేఖ మతి భ్రమ మోరికి ఆన విశేషం. ఒక్కొక్క సమయంలో ఆశ్చర్యంతో చూడండి, తన ఒళ్ళో రాముడు ఉన్నాడు కానీ ఉయ్యాల్లో రాముడు కనిపిస్తూ ఉండేవాడు. ఆవిడ దిగ్భ్రమ చెంది, అరే రే అక్కడ రామ, ఒంట్లో రామ. ఇలాంటి లీలలు. పూజామందిరానికి వస్తే ఆ కౌసల్య పూజామందిరంలో బాలరాముని యొక్క దర్శనం. అరే ఇక్కడున్నాడు పిల్లవాడు, తొట్టి దగ్గరికి వెళితే తొట్లో పిల్లవాడు. ఈ విధంగా అంటే సర్వత్ర నేను ఉంటాను. అహం సర్వస్య ప్రభవ మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా బుధాః భావసమన్వితాః. అట్లా మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి రమంతి. పరమాత్మని ఆ తత్వాన్ని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ పరస్పరంగా తుష్యంతి తృప్తి పొందుతూ ఉంటారు,
రమంతి ఆనందపడుతూ ఉంటారు. భగవతత్వం కథలన్నీ అందుకోసమే వచ్చినాయండి. ఆ తత్వం మనసులో నిలిచిపోవాలి. ఆ విధంగా రామచంద్రమూర్తి తల్లికి అద్భుత అఖండ విశ్వరూపాన్ని చూపించారట ఒక పర్యాయం. గీతలో అర్జునునికి ఆ విరాట్ రూపాన్ని చూపించినట్టుగా ప్రతి రోమంలో కోటాను కోట్ల బ్రహ్మాండాలు దర్శించింది కౌసల్య. అనేక కోట్ల అగణిత రవి శశి శివ చతురానన బహుగిరి సరిత సింధు మహికానన కాలకర్మ గుణ జ్ఞాన సుభావో సువు దేఖా జో సునాన ఖావు విస్మయవంత దేఖి మహతారి భయే బహు ఋషి స్వరూప ఖరారీ. కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఒక్కొక్క రోమకూపంలో కనిపించినాయి కౌసల్యకి. అనేక కోట్ల సూర్యులు, అగణిత రవి సూర్యభగవానులు, శశి అంటే శశి చంద్రులు, ఇంకా చూడండి అనేక మంది శివులు, ఒక్క శివుడు కాదు, అనేక మంది బ్రహ్మలు, నదులు, సముద్రాలు, ఇవన్నీ చూచిందట ఆ విరాట్ విశ్వరూపంలో. అలా కృష్ణావతారంలో కూడా తల్లి యశోదకి పరమాత్మ విశ్వరూపాన్ని చూపిస్తాడు. శరీరం ఒక్కసారి చూసేటప్పటికీ కౌసల్య మాతకి శరీరం పులకరించింది. అవాక్కైపోయింది, నోట్లో నుంచి మాట రావటం లేదు, కళ్ళు మూతలు పడిపోయినాయి. ఏమిటిది? మనస్సులో అంతే. భగవద్ దర్శనం మనస్సుతో దర్శనం చేస్తున్నది. మనస్సుతో దర్శించటమే ధ్యానం. ధ్యాన శబ్దానికి అర్థం మానసిక దర్శనం. అలా చూచింది అంటే చూచి సంతోషిస్తున్నారు తల్లిదండ్రులు, ఇతరులందరూ. అనేక బాల్య చర్యలు, చేష్టలు చేస్తూ లోకాన్ని ఆనందపరుస్తున్నాడు పరమాత్మ. మనోవాచ అగోచర, లలితాశాస్త్రంలో మనోవాచాం అగోచర అను పరమాత్మ యొక్క తత్వము మనస్సుకి కానీ వాక్కులకు కానీ అందేది కాదు అని. మనస్సు మననం చేయలేదు, ఊహించలేదు, దాన్ని వాక్కు పలకలేదు. మనస్సుకి వాక్కుకి గోచరం అయ్యేది కాదు తత్వం, అగోచరం. గో అంటే ఇంద్రియం, ఇంద్రియానికి అనుభవంలోకి వస్తే అది గోచరం. ఏ ఇంద్రియానికి అనుభవంలోకి రాకపోతే అది అగోచరం. పరమాత్మ ఇప్పుడు భౌతికంగా ఉన్న ప్రతి వస్తువు ఇంద్రియ గోచరం అవుతుంది. కంటితో చూడగలం, చెవులతో వినగలం. కానీ పరమాత్మ మాత్రం కనిపించేవాడు కాదు, చెవులకు వినిపించేవాడు కాదు, మనస్సుకి అనిపించేవాడు కాదు. మూడు: మనః, వాక్, కన్ను. అందువలన దశరథుని యొక్క ఆవరణలో, గృహ ప్రాంగణంలో బాలుడై పరమాత్మ విహరిస్తున్నాడండి, పరబ్రహ్మ సాక్షాత్తుగా. మంగళ భవన అమంగళహారి ద్రవవుసో దశరథ అజిర విహారీ. मन क्रम वचन अगोचर जोई दशरथ अजिर विचर प्रभु सोई. భోజనం సమయం అయిందిట. భోజనం సమయం అయ్యేప్పటికీ ఆ తండ్రి పిలుస్తున్నాడు రామచంద్రుణ్ణి. రామా, అన్నం తినే సమయం రారా అని పిలుస్తుంటే పరమాత్మ వచ్చేవాడు కాదుట. ఆటల్లో మునిగిపోయి ఉండేవు. బాలస్తావత్ క్రీడాసక్త అని
చిన్నప్పుడు మనం ఆడిన వాళ్ళమేగా. ఎంత పిలిచినా వచ్చేవాడు కాదు. క్రీడల ఇందు ఆసక్తి. అప్పుడు అంటే బాధపడి పదేవాడు దశరథ మహారాజు. అరే ఇన్నిసార్లు పిలుస్తున్నా కూడా నా రాముడు నా అని అనుకుంటున్నాడు కదా అనుకున్నవాడు ప్రతివాడు బాధపడాల్సిందే. చూపిస్తున్నారు ఇక్కడ. ఎంత నా 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 అనుకుంటాడో చివరికి ఆ నాయే బాధ పెడుతుంది వాడిని, ఆ జీవుణ్ణి. ఎందుకంటే ఎవరు వస్తారు వెంట? ఎవరు రారుగా. నా అనుకున్నవాడు ఎవడన్నా వస్తాడా? చాలా చిత్రం అండి. ఈ శరీరమే రాదు మనతో, దీనికి సంబంధించిన బంధువులు ఎట్లా వస్తారు? ఇంత ఆప్యాయంగా చివరిదాకా మనం పోషిస్తున్నాం, దాని మీద ప్రేమ పెట్టుకొని నిర్దాక్షిణ్యంగా ఇక్కడే ఉండిపోతుంది, అది దహింపబడుతుంది. అది ఎవడొస్తారు? ఏకాకినం పరవశం చకితం దయాలో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అట్టి సమయంలో ఎవరు దిక్కు? సంప్రాప్య దుఃఖ ఫలినం పతతో దయాలో ఇలా వర్ణిస్తారు. సంసార వృక్షం అఘబీజం అనంత కర్మశాఖాయుతం కర్ణపత్రం అనంగ పుష్పం ఆరుహ్య. మహానుభావ శంకర, ఓ లక్ష్మీ నరసింహస్వామి, ఈ సంసారం అనే వృక్షాన్ని నేను ఎక్కి కూర్చున్నా. ఇప్పుడంతా సంసారం అనే చెట్టు మీద మనమంతా ఉన్నాం. శంకరుడు అంటాడు, అక్కడి నుంచి పడటానికి సిద్ధంగా ఉన్నా, పడిపోతున్నా, మధ్యలో ఉన్నా, ఇంకా కింద పడలా. కింద పడితే అయిపోతుంది. అలా పడకుండా నన్ను కరావలంబనం, నీ చెయ్యూత నాకు ఇయ్యి, నన్ను పట్టుకో. ఆరుహ్య ఎక్కాను, సంసారం అనే చెట్టుని ఎక్కా. దీనికి ఫలం ఏమిటి? లోకంలో ఫలించే చెట్లకి ఫలాలు ఉంటాయిగా. దానిమ్మ చెట్టుకు దానిమ్మ ఫలం, బత్తాయి, మామిడికి మామిడి ఫలాలు, ఇలా ఉంటాయి. ఈ సంసారం అనే వృక్షానికి ఏ ఫలం ఉంది అన్నాడు? దుఃఖ ఫలినం. దుఃఖమే ఫలం అండి సంసారం అనే చెట్టుకి. మనం ఏదో అనుకుంటాం, ఎలా సుఖంగా ఉంది. ఏమి సుఖం? నీ పిండాకుడు సుఖం. సుఖం ఎక్కడుందండి అసలు? దుఃఖాలయం అశాశ్వతం అని పేరు పెట్టాడు పరమాత్మ గీతలో. ఇది దుఃఖాలయం, ఇది సుఖాలయం కాదు. అంచేత అశాశ్వతం. కనుక దుఃఖ ఫలినం, దుఃఖమే ఫలం ఈ చెట్టుకి. పతత పడిపోతున్నా, కృష్ణార్పణం అయిపోతా. మహానుభావ నువ్వు పట్టుకో. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అలాగా దశరథ మహారాజు, రామా రారా, ఆకలేస్తుంది కదరా నీకు, అన్నం తిందువు కానీ, ఎంత పిలిచినా ప్రేమగా రావటం లేదు. దశరథ మహారాజుకి బాబా ఆయనకి సందేహం కలిగింది. నాలో ఏదన్నా దోషం ఉందా? పరమాత్మ పిలిస్తే ఎందుకు రావటల్లా? గబిక్కిన ఉరుకులేసుకుంటూ రావాలిగా, రావటం లేదు. ధర్మభంగం ఏమైనా నేను చేశాను. సో పరమాత్మ పిలిచినా రావటం లేదు అంటే దోషం వారిది కాదండి, మనది. ఏదో ఒక దోషం ఉన్నా పరమాత్మ అంగీకరించడు. కాదు అనుకుని మళ్ళీ మనసులో అనుకుంటున్నారట, ఓ నిజమే, తప్పు నాదే, నేను పెద్ద మహారాజుని అన్న భావంతో పిలుస్తున్నా. పరమాత్మ రాడు. అహంకార ద్వేషిత్వాత్ దైన్య ప్రియత్వాచ్చ. ఏ మాత్రం అహంకారం పరమాత్మకి పథ్యం కాదండి, అపథ్యం. అస్సలు ఒప్పుకోడు అహంకారం. ఈ అహంకారం ఎట్లా ఉంటుంది అంటే అతి సూక్ష్మంగా ఉంటుంది మనలో. నాకు అనిపిస్తుంది, ఏమండి మీకు మాలోనా? నాకా అహంకారం ఎక్కడుంది అంటారండి. అహంకారం లేదు.
నాహం అహంకారి, నేను అహంకారిని కాదు అంటూ ఉంటాడే, నాలో అహంకారము లేదు అన్న అహంకారం ఉంటుందిట. అంత సూక్ష్మం. ఎలా అంటే కొమ్మలో కొమ్మనై, రెమ్మలో రెమ్మనై, ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, ఎక్కడెక్కడెక్కడ ఉంటుంది అది లోపల. అంత సూక్ష్మంగా అహంకారం. అంచేత నేను నిరహంకారిని అని అనుకోవటం కూడా అహంకారం కిందే వస్తుంది. ఎలా ఉన్నామో చూడండి. మనం శాస్త్రవాక్యాలు ఎట్లా ఉన్నాయి, మన బతుకులు ఎలా ఉన్నాయి. చేత ఎక్కడ దశరథ మహారాజు ఆ 60,000 సంవత్సరాల వయసులో తాను పశ్చాత్తాపడుతున్నాడు. అరే, మహారాజుని ఆ భావంతో నేను పిలుస్తున్నా కదా, రావటం లేదన్న. ఇప్పుడు ఈ లోపల ఇంట్లో నుంచి కౌసల్య ఆమె వచ్చింది, కౌసల్యాదేవి. ఒక్కసారి రామా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకున్నట్టు ఆ కౌసల్య. తేడా చూడండి. మరి ఆయన తండ్రి, ఈవిడ తల్లి కనుక అలా వచ్చేవట. ఎంచేత తల్లి ప్రేమతో పిలుస్తున్నది, తండ్రి అహంకారంతో పిలుస్తున్నాడు. పరమాత్మ రాడు. ప్రేమకి వశమవుతాడు పరమాత్మ. సో పరమాత్మ భగవంతుడిని పట్టుకోవాలి అంటే ఇట్లా ప్రేమతో పిలవలే. నైష్కర్మ్యమప్పి అచ్యుత భావవర్జితం నశోభతే జ్ఞానమలం నిరంజనం. ఎంత నీకు జ్ఞానము ఉన్నా భక్తి లేకపోతే ఆ జ్ఞానం పనిచేయదన్నారు. కొంతమంది జ్ఞానిని అన్న అహంకారం ఉంటుంది, ఉద్ధవ స్వామిలాగా. ఆ అహంకారాన్ని చక్కగా కడిగేసి పంపిస్తారు గోపికలు. ఒక కడిగిన ముత్యంలాగా పరమాత్మ దగ్గరికి వస్తాడు, తన అనుభవం చెప్తాడు. ఉద్ధవ ఏమిటి అంటే, స్వామి నీకు నేను ఇంక నమస్కారం పెట్టనన్నాడు ఉద్ధవుడు. మా వందనాలు, మా దండాలు, మా ప్రణామాలు ఎవరికి? గోపికలకి అన్నాడు. నీకు నమస్కరించడం నువ్వు మర్చిపో, నేను పెట్టను నీకు. గోపి వందే నందం వ్రజ స్త్రీణాం పాదరేణుం అభీక్షణశః యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం. వందే నందవ్రజ స్త్రీణాం. ఇట్లా ఆ భక్తిలో మునిగి తేలేటటువంటి గోపికలకి నమస్కారం. దశరథుడు అంటే జ్ఞానం, కౌసల్య అంటే భక్తి. పరమాత్మ భగవానుడు భక్తికి బద్ధుడు, కట్టుబడతాడు, జ్ఞానానికి కట్టుబడడు. ఎప్పుడు కూడా భక్తునికి అహంకారం ఉండదండి, ఉంటే భక్తుడు కాదు. ఎటువంటి వాణ్ణి భక్తుడుగా మనం అనుకోవాలి. నాకు నా మీదే నేను భక్తుడినా కాదా ఎవరైనా పరీక్ష చేసుకోవచ్చు. లోపల జ్వరము ఎంత ఉన్నది అని థర్మామీటర్ పెడితే తెలుస్తుంది. అలాగే నాలో భక్తి ఎంత ఉంది, నేను భక్తుడినా కాదా. ఒక చక్కని థర్మామీటర్ని వ్యాస మహర్షి మనకి అందించాడు. దాంతో కొలుచుకోవచ్చు మనలో ఉన్న భక్తిని. గొప్ప శ్లోకం అది, అందరికీ తెలిసిందే. న క్రోధ నచ మాత్సర్యం న లోభో నా శుభామతి. విన్నారా ఎప్పుడన్నా? ఈ సహస్రనామాల్లో వస్తుంది ఆ స్తోత్రంలో. న క్రోధ నచ మాత్సర్యం న లోభ నా అశుభామతి భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే. పురుషోత్తముని యందు భక్తి కలిగిన వారికి న క్రోధ, క్రోధం ఉండదు. నచ మాత్సర్యం, అసూయ, ఈర్ష్య ఇవి ఉండవు. నా లోభ, లోభము ఉండదు.
దురాశ, లోభం అంటే దురాశ, అది ఉండదు. నా అశుభామతి, దుర్బుద్ధి ఉండదు. ఇతరుల చెరుపు కోరితే దుర్బుద్ధి అది. నా కడుపే కైలాసం, నా వాకిలే వారణాసి, ఇట్లా ఉంటారు లోకంలో. వాళ్ళకి ఇతరుల దుఃఖము దుఃఖంగా కనిపించదు, తన దుఃఖం మాత్రం దుఃఖం. ఇతరుల దుఃఖం నో, మీకు దుఃఖం లేదు, మీరు బాగానే ఉన్నారు. ఇదండి దుర్బుద్ధి. అశుభాన్ని కోరటం, అశుభామతి. ఇప్పుడు లలితామతి, అశుభామతి అట్ట. మతి అంటే బుద్ధి. ఈ బుద్ధి అప్పుడప్పుడు చూడండి, లోకం సంసారం కదండి, పాపం వారికి ఎంతో కొంత మతి ఉంది. ఈవిడ వచ్చిన తర్వాత అది కాస్త, దీన్ని అపార్థాలు చేసుకోరాదండి. ఇటువంటి మాటల్ని కాస్త కునుకు తీసేవాళ్ళు ఒకసారి అలర్ట్ అవుతారు. అంటే దశరథుడు జ్ఞాని. ఎప్పుడైనా సరే జ్ఞానికి కాలు జారి పడే ప్రమాదం ఉంది, భక్తుడు పడడు. భక్తుని యందు పరమాత్మ మాయ కూడా పనిచేయదు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. ఎప్పుడు భక్తుడు భగవత్ పాదస్మరణంలో ఉంటాడు కనుక మాయ కూడా వాడి మీద పనిచేయదు. అవినయమపనయ విష్ణో దమయ మనశ్యమయ విషయ మృగతృష్ణాం భూతదయం విస్తారయ తారయ సంసార సాగరతః దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే. సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీనస్త్వం సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః. ఉద్ధృత నగభిదనుజ ధనుజకులామిత్ర మిత్రశశి దృష్టే దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద. శంకర భగవత్పాదుల కవిత్వం. దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద భవజలథి మథన మందర పరమం దరం అపనయత్వం మే. గొప్ప గొప్ప స్తోత్రాలు. ఇప్పుడు ఆధునికులు కూడా ఇలాంటివి రచించారు, కానీ వాట్లలో ఇంత శక్తి ఉండదండి. కాఫీలు ఛాయలు తాగుతూ అప్పుడప్పుడు కావాలి ధూమ్రపానం చేస్తూ ఏసీల్లో కూర్చుని కొన్ని పుస్తకాలు విపరీతం. ఇప్పుడు స్తోత్రాలు అవి ఇవి ఉంటాయి, ఆధునికుల రచనలు కూడా. శక్తి ఉండదు వాట్లలో. సమయం వేస్ట్, వృధా. అవి పట్టు కూర్చుంటే ఎన్నో జన్మలు ఎత్తాలి మళ్ళీ. మహర్షుల యొక్క రచనలు, స్తోత్ర సాహిత్యం గొప్పది. మనస్సు లీనమవుతుంది దాని యొక్క అర్థం తెలిస్తే. పరమం ధరం అపనయత్వం మే నారాయణ కరుణామయ వందే కరవాణి తావకౌ చరణౌ ఇది షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు. కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చంతం ప్రాప్నుయుః మానవాః శుభం. అంటే దేన్ని కీర్తన చేస్తే, ఎవరిని అర్చిస్తే మానవులు శుభాన్ని పొందుతారో. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమోమతః కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధన. కిం జపన్,
ఏ మంత్రాన్ని జపిస్తే, ఏ భగవన్నామాన్ని స్మరిస్తే ఈ జన్మ సంసార బంధనం ఇందా చెప్పుకున్నాం, ఈ బంధనంలో ఉన్నాం ఇప్పుడు, అది తొలగిపోతుంది అని ప్రశ్నించాడు ధర్మరాజు. యుధిష్ఠిర ఉవాచ. చక్కని సమాధానం భీష్ముల వారు ఏమన్నారండి, ఎన్ని రకాల